హాయ్ అండి. మీ ఇంటికి ఎర్త్ కనెక్షన్ పనిచేస్తుందా లేదా, అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఎర్త్ కనెక్షన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ముందుగా మనం 3 పిన్ సాకెట్లో టెస్టర్ పెట్టి చెక్ చేసుకుందాం. ఎందులో లైటింగ్ వెలుగుతుందో చూడండి. టెస్టర్ గ్లో అవ్వలేదు. ఇది న్యూట్రల్ కనెక్షన్. రైట్ సైడ్లో పెడుతున్నాను. టెస్టర్ వెలుగుతుంది చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక వైర్ తీసుకోండి. ఎర్త్ పాయింట్లో పెట్టుకుందాం. పేజ్ పాయింట్లో టెస్టర్ పెట్టుకోవాలి. ఎర్త్ పాయింట్లో చిన్న వైర్ ముక్క పెట్టి ఈ విధంగా చెక్ చేయాలి. చూడండి, లైట్ వెలుగుతుంది కదా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. లైట్ వెలిగితే మనకి ఎర్త్ బాగుందని మనకి తెలుస్తుంది, ఎర్త్ పనిచేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు న్యూట్రల్ వైర్లో పెట్టి చెక్ చేద్దాం, న్యూట్రల్ కూడా పనిచేస్తుందో లేదో. చూడండి, లైట్ వెలుగుతుంది. ఈ విధంగా చెకింగ్ చేసుకోవాలి. న్యూట్రల్ పనిచేస్తుంది, ఎర్త్ వైర్ కూడా పనిచేస్తుంది. చూడండి, మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను. అదిగోండి, వెలుగుతుంది కదా టెస్టర్. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మరొక పద్ధతిలో చూపిస్తాను మీకు ఏ విధంగా చెక్ చేయాలో. ఇలాగ ఒక వాల్డర్ తీసుకున్నాను. వాల్డర్ తీసుకొని దీనికి లైట్ పెట్టి చెక్ చేద్దాం, ఎర్త్ పనిచేస్తుందా లేదా. చూడండి, బల్బ్ పెట్టి చెక్ చేస్తున్నాను. ఎర్త్ పనిచేస్తుందా పనిచేయలేదా చెక్ చేస్తున్నాను. చూడండి, ముందుగా మనకి పేజ్ కనెక్షన్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్లో పెట్టుకున్నాను. తరువాత ఎర్త్ పాయింట్లో పెట్టుకుందాం. ఇక్కడ బల్బ్ లైట్గా వెలిగింది చూడండి. మళ్ళీ న్యూట్రల్లో పెడుతున్నాను. చూడండి, లైట్ ఫుల్గా వెలిగింది. మళ్ళీ ఎర్త్లో పెడుతున్నాను చూడండి. ఇదిగో లైటింగ్ స్లోగా వెలుగుతుంది చూడండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. లైటింగ్ వెలగకపోతే ఎర్త్ సరిగా పనిచేయట్లేదని మనం తెలుసుకోవాలి. కొంతమంది ఎలక్ట్రిషియన్స్ బోర్డు నుంచి ఎర్త్ వైర్ లాగుతున్నారు, కానీ లాస్ట్లో ఎర్తింగ్ భూమిలో కలపట్లేదు.